శ్రీకాకుళం జిల్లా అంటేనే జానపద కళలకు పుట్టినిల్లు. అలాంటి జానపద కళల్లో శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంలో సుబ్బారావు పాణిగ్రాహి జముకుల నాదంతో ఉర్రూతలోగించిన విప్లవ ఉద్యమంని ఇదే జముకుల కొండతో కళాకారులు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. వృత్తిపరంగా మేషారు ఒక గవర్నమెంట్ టీచరు. కళలు అభిమానంతో వాళ్ళకి వారసత్వంగా వచ్చే ఈ జముకుల కళను ఇప్పటి వరకు ప్రజల్లోని తీసుకుని వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను వచ్చేది వర్ష గజపతి జిల్లా నుండి జంగాలపాడు గ్రామం. మా నాన్నగారు ఈ వృత్తితోనే మాకు జీవనోపాధి చేశారు. ఇదే విధంగా మనకు రంగు అయినటువంటి కూర్మారావు గారు, భద్ర కూర్మారావు గారు మా నాన్నతోని మాకు తర్వాత మా కుటుంబానికి పోషిస్తూ ఇదే విధంగా ఈ వృత్తిని అభివృద్ధి పరచమని అందరికి కూడా చెప్పమని ఈ విధంగా మాకు కూర్మారావు గారు సపోర్టింగ్ చేసి మాకు కాలయాపనగా నెలకి 400-500 రూపాయలు ఒక ఇది పెన్షన్ రూపంలో మాకు ఇస్తూనే ఉన్నారు. ఆ మా అమ్మకి ఇచ్చేవాళ్ళు, మా నాన్నకి ఇచ్చేవాళ్ళు, తర్వాత నన్ను కూడా ఇస్తున్నారు. ఈ కళను పోషించి ఎందుకంటే ఫస్ట్లో దీన్నే మేము నమ్ముకున్నాం. దీన్ని నమ్ముకొని మా జీవనోపాధి జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్గా చేస్తానంటే రెగ్యులర్ కాలేదు. కాకపోతే ఏంటంటే 11,000-12,000 రూపాయలతో జీవనోపాధి జరుపుతున్నాను. అది కూడా రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయి ఇప్పుడు ఒక కాన్వెంట్లో పనిచేస్తూ ఉన్నాను. అలాగా నా జీవనోపాధి జరుగుతుంది. నా భార్య కష్టాలు, నాకు ఇద్దరు కొడుకులు కూడా ప్రయోజకులు కాలేదు. నా పరిస్థితి అనుకుంది, ఒకటి MA ఒకటి BA కంప్లీట్ అయింది, ఒకటి కంప్యూటర్ BA కంప్లీట్ అయింది. కానీ ఎవరికి కూడా జీవనోపాధి జరగలేదు. ఈ వృత్తితో నా కాన్వెంట్లో 5,000-6,000 రూపాయలు ఇస్తూ దాంతో జీవనోపాధి చేసుకుంటూ ఉన్నానయ్యా. నాకు వేరే ముఖ్యంగా ఈ జముకుల కొండ అనేది ఇది ఒక శ్రీకాకుళం విప్లవ సాయుధ పోరాటంలో పెద్దపీట వేసింది. పెద్దపీట కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి జముకుల నాదంతో తెలుసు ప్రజలు ఉర్రూతలు ఉద్యమాల వైపు నడిపారు. సార్ మీరు ఒక పాటని మా ప్రేక్షకుల కోసం. అలాగే శ్రీ విఘ్నేశ్వర తండ్రి నాయన సాయి స్వామి వినాయకరావ తొలిందు తల చదనయ్య గజానన స్వామి వినాయకరావ అమరలోకమున ఆదిదేవతుల ఆదిదేవతుల దేవనులందిన ఓ గజానన దేవనులందిన ఓ గజానన ఇలాగా పాడుకుంటూ ఏంటంటే బాబొచ్చాడు లప్ప బాబొచ్చాడే, జంట బాగున్నాడు లక్క బాగున్నాడే, ఆ ఎడవ కాలు కేసినాడు ఎర్రడు చూడు, పుడి కాలు కేసినాడు కర్రెడు చూడు, ఆ జోబీలో చూపెడితే పాపం లేదే, ఆ పై జోబిలితే ఏడితే పైసా లేదే, బాబొచ్చాడు లక్క బాబొచ్చాడే, జంట బాగున్నాడు లక్క బాగున్నాడే. అది కాకుండా బోళ్ళు వరుస పడుతుంది. ఓ నయమ్మ నా తల్లి బాబారో ఓయలేమి ఓ బాబారో ఓయలేమి అయ్యబ్బా గన్నదో ఈ బొమ్మాయి తీరేమి ఈ బొమ్మాయి తీరేమి అయ్యబ్బా గన్నదో ఈ బొమ్మాయి తీరేమి ఈ బొమ్మాయి తీరేమి అనాయమ్మ నా తల్లి బామరో బామరో ఇలాగా 15-16 కథలు పాడుకుంటూ మా నాన్న మాకు ఒక 70 కథలు పాడుతూ మాకు ఇలాగ జీవనోపాధి చేస్తూ మా జీవనోపాధి నాకు చదివించారు, మా తమ్ముడిని చదివించారు, మా చెల్లెళ్ళు పెళ్లి చేశారు. మాకు భూమి లేదు, పొట్ట లేదు, ఏమి లేదు. ఇంతనే జీవనోపాధి చేస్తూ మా కుటుంబాన్ని పోషించడం మా నాన్న పోషించి మా నాన్న స్వర్గస్థులు అయిపోయారు. స్వర్గస్థులు అయిపోయిన తర్వాతను ఈ కళని ఎందుకంటే ఫస్ట్ దీన్ని ముందు మన పకాలు తింది ఉట్టానం దొరికిన పకాలు విడిచిపెట్టలేం కదా. అలాగే ఆ పకాల అన్నాన్ని నేను నమ్ముకుంటూ దాన్ని నమ్ముకుంటూ జీవనోపాధి నేను జరుపుకుంటూ ఉన్నానయ్యా. ఇది మీ అందరికీ కూడా నా కళాభివందనములు.